మీ చిన్నాయన కొడుకు, మీ రాజన్న కొడుకు మజ్జిగ లింగమయ్యను హత్య చేసినాడు. మీ చిన్నాయన కొడుకు, ఆయన కొడుకులు, ఆయన తమ్ముని కొడుకులు దాదాపు 15 మంది ఆ సంఘటనలో పాల్గొంటే బాధితుల్ని బెదిరించి కేవలం 2 పేర్లు మాత్రం పెట్టి కేసు నమోదు చేయించేలా నీ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నువ్వు వేసుకున్నటువంటి పోలీసులు చేస్తున్న దాష్టికాలన్నీ ఇన్ని కాదు. కాకి చొక్కాలు వేసుకుంటున్న పోలీసులు కాదు, బలహీనుని పక్షాన నిలబడి జులుము చేస్తున్న వాని పీచ మనిచిన వాడే పోలీసు. మేము బలహీనుల పక్షాన నిలబడుతున్నాం, మేము సోషల్ పోలీసింగ్ చేస్తున్నాం. నువ్వు వేయించుకుంటున్న పోలీసులంతా కాకి చొక్కాలు మాత్రమే వేసుకున్నారు, వాళ్ళు పోలీసులు కాదు. ఆ రోజు అన్యాయంగా బాధిత కుటుంబమైన లింగమయ్య కుటుంబ సభ్యుల్ని బెదిరించి 2 మీద మాత్రమే కేసు పెట్టినారు, 15 మంది వస్తే. మరి రాప్తాడులో నీ తమ్ముడు, నీ ఇన్ఛార్జ్ ఉన్నాడు మురళి, నీ తమ్ముడు, ఆయన నారాయణ రెడ్డి సావిత్రమ్మలకు సంబంధించిన భూమి పంచాయతీ సెటిల్మెంట్ చేయబోయినాడు. అది కుదరకపోతే అటువైపు వర్గానికి చెప్పేసినాడు, నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోపోండి అని హింట్ ఇచ్చినాడు. వాళ్ళు మర్డర్ చేసినారు. ఇది నీ కుటుంబం యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. మరి ఆ రోజు నసనకోటలో దేవరు ఉంది, వెంకటాపురంలో దేవరు ఉంది. దేవరు రోజు ఎవరు బయటికి పోరు. నీ తమ్ముడు ఈ మర్డర్ జరిగే ముందు రోజు ఫారిన్ పోతాడు. మరి ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రజల మీద దౌర్జన్యాలు పాల్పడతాను, అనేక మంది మీద అక్రమ కేసులు, అనేక మంది మీద దాడులు, 100ల సంఘటనలు. నీకు కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి 100ల సంఘటనలు జరిగినాయి, అక్రమ కేసులు. మీరేమో మేకల తలకాయలు, పొట్టేళ్ల తలకాయలు నరకచ్చు, అది మీ వీరత్వం. ఇంకొకడు ఎవరో నీకు కత్తితో కేక్ వస్తే అది దుర్మార్గం, కత్తి తీసుకొని కొడవలితో కేక్ వస్తే దుర్మార్గం, వాళ్ళ మీద కేసులు పెడతారు. అదేవిధంగా కాంక్రీట్ లైనింగ్ వేయించినావు అంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ వేయించినావు. నువ్వు దాదాపుగా 10,000 నుంచి 20,000 మంది రైతులు ఊర్లు వదిలేటువంటి పరిస్థితి చేసినావు. ఈరోజు భూగర్భ జలాలు అంద్రినీవా కాలువ ఆనుకొని ఉన్నటువంటి మొదటి 4-5 కిలోమీటర్లు భూగర్భ జలాలు పడిపోయినాయి. ఇంకొక సంవత్సరం పోతే ఇక నీకు ఇంకొక 10 కిలోమీటర్ల కింది వరకు కూడా భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోతాయి. దీనివల్ల ఒక 10,000 నుంచి 20,000 కుటుంబాలు ఊర్లు వదిలినాయి. నువ్వు పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వకుండా పేరూరు డ్యామ్ దిగువన ఉన్నటువంటి పెన్నా నదుల ఇసుకంతా తోడేసి అమ్ముకున్నావు. మచ్చుకు ప్రధానమైనవి నువ్వు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవి చెప్పుకోలేవు. కాబట్టి 5 ఏళ్ల నుంచి మా మీద మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు. జాకీ గురించి మాట్లాడినావు. చివరిగా జాకీ గురించి ప్రకాష్ రెడ్డి ఏం చేసినాడంటే చెప్పుకుంటే కొల్లగున్నాయి, మేము చెప్పుకుంటున్నాం, జనాలకు ఎక్కలే. 850 మెగావాట్ల సోలార్ శాంక్షన్ చేయించినాం కనగానపల్లి మండలానికి. నువ్వు తీసుకురావచ్చు ఆచరణలోకి దాన్ని. ఇప్పుడు 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్కి నువ్వు 75,000 డిసైడ్ చేసినావు. భూసేకరణకి 3,25,000 నేను చెక్కులు ఇప్పించిన. ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్లో చేసుకుంటున్నావు. 7 సబ్స్టేషన్లు తెచ్చిన. ఈరోజు నువ్వు సబ్స్టేషన్లో ఆపరేటర్కు ఉద్యోగానికి 10 లక్షలు వసూలు చేసుకుంటున్నావు. 7 సబ్స్టేషన్లు తెచ్చి 5 సబ్స్టేషన్లు నిర్మాణం పూర్తి చేయించినాం. దాదాపుగా 34 ఉద్యోగాలు వచ్చినాయి. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, మేము చేసినవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మరి నేను చేసినా నీదని చెప్పుకోవడానికి ఏంది లేదు. కాబట్టి మేము చేసింది చెప్పుకుంటే నీకు సిగ్గుపోతుంది. కాబట్టి నువ్వు మా మీద దుమ్మెత్తి పోస్తున్నావు. నీ పద్ధతులు ఇకనైనా మానుకో. కేసులకు మేమేం భయపడము. 30 నెలలు జైల్లో ఉన్నటువంటి అనుభవం ఉంది నాకు జైలు కొత్త కాదు. నువ్వు ఏమి మర్డర్ కేసులన్నా పెట్టుకో, ఏ కేసులన్నా పెట్టుకో. మమ్మల్ని తొక్కినంత తోపుదుర్తోళ్ళంటే తొక్కితే మళ్ళీ అంతే స్పీడ్గా పైకి లేస్తారు, స్ప్రింగ్ మాదిరి లేస్తారు, తట్టుకోలేవు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీ నాయకుని కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావో, చంద్రబాబు కాళ్ళు చేతులు పట్టుకొని ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయొచ్చు, ఆ పైప్ లైన్ పనులు పూర్తి చేయొచ్చు. నీకు చిట్ట చివర మిగిలిన 15-20 పైసలు పనులు పూర్తి చేసి అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు మండలానికి నేరుగా నీళ్ళు వస్తాయి. కనగానపల్లి రామగిరి స్కీమ్స్కి అది కనెక్ట్ చేసి ఎన్హాన్స్ అయితే వాళ్ళకు వాటర్. పేరూరు డ్యాముకు జీడిపల్లి నుంచి తీసుకుపోయే కాలువ నిర్మాణం పూర్తి చేసి చేతనైతే నీకు మనసు ఉంటే ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లోనైనా నువ్వు ఎమ్మెల్యే ఉండే రాబోయే 3 సంవత్సరాలైనా రొద్దమండలం తురకలాపట్నం నుంచి ఏటికి నీళ్ళు వదులు, మనిషి అనిపించుకో. అంతేగాని నువ్వు నోటికి వచ్చినట్లుగా తప్పుడు కూతలు మా మీద ప్రచారం చేస్తే పద్ధతిగా ఉండదు. చివరిగా సిపిఐ రామకృష్ణ గారు, మీరు ఈమెకు వంత పాడుతూ ఉన్నారు. గతంలో మీరు కూడా తెలుసుకున్నారు. ఈ మధ్య
జాకీ సంస్థ ఆమె ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె మంత్రిగా ఉండగా 2018 డిసెంబర్ 25న సాక్షి పేపర్ రాసింది, జాకీ సంస్థ పలాయనము, సేలంకు పలాయనము అనేసి. సేలంకి వెళ్ళిపోయింది అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉండగా. ఆమె ఏం చేసింది, ప్రకాష్ రెడ్డి వచ్చినాక జాకీని మేము తరిమి కొట్టినామని మాట్లాడింది మా మీద. నేను దిగిపోయినా కదా, 2 ఏళ్ళు నువ్వేం పీకినావమ్మా, సుంటమ్మా పిలుచుకురా జాకీని, ఇంకా 3 ఏళ్ళ టైం ఇస్తాం, పిలుచుకురా జాకీని. వాడు వచ్చి ఈడ పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే నేను ఈడ భూమి తీసుకున్నానంటే ఈ పొద్దుకి భూమి వాని పేరుతోనే ఉంది, పిలుచుకొని రా. నువ్వు రోజుకు ఒక కథ రేమండ్ వస్తుంది, ఆమండ్ వస్తుంది, ఈమండ్ వస్తుంది, ఇవి కాదు మాట్లాడాల్సింది. నువ్వు జాకీని పిలుచుకొని రా, ఈరోజు ఏర్పాటు చేయి. మళ్ళీ 2 ఏళ్ళు ఏం చేసినావు, ఏం గాడిద పనులు దొమ్ముతా అంటివా, తీసుకొని రా. నీకు చేతనైంది నువ్వు చెయ్యి. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, పక్కన మీకు మంత్రి ఉంది, ఆయన సహకారం తీసుకో. మీ ఆయన మీ పరిటాల రవి విగ్రహం పెట్టింది పక్కన సవితమ్మ, ఆయన సహకారం తీసుకో. పయ్యావుల కేశవ్ ఉన్నాడు ఆర్థిక మంత్రి, ఆయన సహకారం తీసుకో. పో, వాళ్ళ చేతులు పట్టుకుంటావు, కాళ్ళు పట్టుకుంటావు. సత్యకుమార్ ఉన్నాడు బీజేపీలో, వాళ్ళ చేతులు పట్టుకుంటావు, కాళ్ళు పట్టుకుంటావు, పోయి చేసుకో, పనులు చేయి. అంతేగాని రేపు పొద్దున ఏదో నీకు జనాలు ఓట్లు వేయరు అంటానే నువ్వు మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తే నీకు ఓట్లు వేయరు. రాబోయే పంచాయతీ ఎలక్షన్లు కూడా చెప్తానని విని ఈరోజే, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో మా అభ్యర్థి ఉంటాడు, ప్రతి పంచాయతీలోనూ మేము తిరుగుతాం, ప్రతి పంచాయతీలోనూ మేము అభ్యర్థిని పెడతాం, పోటీ పెడతాం, మేము గెలుస్తాం కూడా. మీరు మా గన్మెన్లు తొలగించి మా మీద అక్రమ కేసులు పెట్టి మీరు ఏం చేసినా మేము తగ్గేదే లేదు. మా ప్రభుత్వంలో నీకి ఒత్తాసు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, అయ్యో ఆయమ్మ భర్తను కోల్పోయింది అని నీ గురించి, అయ్యో తండ్రిని కోల్పోయినాడని నీ కొడుకు గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి, మా బోలా శంకరుడు మా పెద్దాయప ఆయన నీకు గన్మెన్లు 2+2, నీ కొడుకు గన్మెన్లు ఇచ్చినారు 1+1. నీ కంకర మిషన్లో నడిపించినారు, నీకు నీ క్వారీ లీజులు ఎక్స్టెండ్ చేసినారు, నీ గ్రానైట్ లీజులు కొత్త లీజులు ఇచ్చినారు, నీకు నీ బినామీలకి, నీకు పాత లీజులు ఎక్స్టెండ్ చేసినారు. మీకు ఏపీఐసి నిధులతో మీ భూములు కియా ఫ్యాక్టరీ దగ్గర నువ్వు నీ అక్రమ సంపాదనతో కన్నా 170 ఎకరాల భూములకు రోడ్లు వేయించింది మా ప్రభుత్వం. ఇప్పుడు గోడౌన్లు కట్టుకుని నెలకు ₹1 కోటి నీకు బాడీలు వస్తున్నాయి. అనంతపురంలో శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కట్టినావు, ఆగమేఘాల మీద మాకున్నటువంటి ఇక్కడ అధికారులు నాయకులు నీకు అప్రూవల్స్ పర్మిషన్స్ నువ్వు ఎంటీవేషన్స్ ఉన్నాయి కానీ చేసినావు. నీకు రాచమార్గం వేసింది మా ప్రభుత్వం. మరి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావో ఏమో, మరి నువ్వు పరిటాల రవి పెళ్ళాను కదా, ఎవరి కాళ్ళు పట్టుకున్నావో ఏమో, నీకు అన్నీ జరిపినారు. ఈసారి అట్లుండదు. మళ్ళీ మేమే వస్తాం, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఎమ్మెల్యే అవుతా, కానీ ఈసారి అట్లుండదు. మీ అక్రమ మార్గాలన్నీ కూడా బంద్ అవుతాయి, అక్రమాదాయ మార్గాలు బంద్ అవుతాయి, మీ దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ శాశ్వతంగా పడుతుందని హెచ్చరిస్తూ, నోరు హద్దులో పెట్టుకో. మాట్లాడడం నీకే కాదు మాకు వచ్చు. నీ నాలుక చీరే రోజు దగ్గరలో ఉందని మహిళలు చెప్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.